ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, మీరు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ప్రియమైనటువంటి వారులారా, ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియపరచడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఫిబ్రవరి 1 తారీఖున నిత్య నిబంధన స్వర మందిరం వారు నిర్వహిస్తున్న విజ్ఞాపన ఆశీర్వాద ప్రార్థన కూడికకు మీ అందరూ కదలి రావాలని, ఆ యొక్క ఉన్నతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలో మీ బంధకాల అన్నిటి నుంచి విజ్ఞాపన చేసి ఆశీర్వాదాలను పొందుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాము. మరి స్థలం బూర్గుపాడు గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. మీరు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే డోర్నకల్ మండలంలో జరుగుతూ ఉన్న నిత్య నిబంధన సహవాస మందిరంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆశీర్వాద కూడికకు మీ అందరూ రావాలని హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాము. మరి మీరు వస్తున్నారు కదా, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రోజులుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ దీవించబడుతున్న మీరు ముఖాముఖిగా నాతో కలిసే అవకాశాన్ని దేవుడు కలుగజేసి ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు తప్పకుండా ఉండి ఉంటారు. మరి ఈ యొక్క ప్రార్థన మీటింగ్లో మీరు నన్ను కలవడానికి, మనమంతా కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని ఉపయోగించుకుందాం. మరి ఈ యొక్క మీటింగు అద్భుత రీతిలో జరిగించబడి దేవుడు బలంగా వాడుకొని అద్భుత కార్యాలను జరిగించాలని, మీ వంతుగా మీరు భారంగా ప్రార్థించాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారంగా ఉందాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ఆశ్రయించి దేవుని వైపు చూస్తూ ఆయనను ఆధారము చేసుకుని ఉన్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? అయితే ఆయన నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను నమ్మిన వారు ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడరని లేఖన భాగం తెలియపరుస్తున్నది. ఆయన నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించుడు. నీవు అవమానము తలంచవద్దు, నువ్వు సిగ్గుపడనక్కరలేదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదయ్యా. భక్తుడి విశ్వాసము ఎంతో గొప్పగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయనను నమ్మి ఆయనను పట్టుకొని ఆయనను ఆధారం చేసుకున్న నీవు కూడా ప్రతి పరిస్థితిలో నా దేవుని ఆశ్రయించాను కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని నువ్వు కూడా విశ్వాసముతో నమ్మితే ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఆయన నామాన్ని నీ ద్వారా మహిమపరుచుకునేటువంటి దేవుడు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, నిన్ను ఆశ్రయించిన మేము ఎంత మాత్రము కూడా సిగ్గుపరచబడమని, నువ్వు విడిచిపెట్టవని మరొక్కసారి మాకు బయలుపరిచి మా విశ్వాసాన్ని వృద్ధి చేసినందుకు వందనాలు. భక్తుడు విశ్వసించినట్లుగా మేము కూడా విశ్వసించి మీ యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకునే భక్తి, విశ్వాసము, నిరీక్షణ మాకు అనుగ్రహించమని, ఎవరైతే నమ్మారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని షేర్ చేయండి. మరి దేవుని చిత్తమైతే అక్కడ కలుసుకుందాం. అందరూ రండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.